పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన మారుమల్ల హరిప్రసాద్ వరఫ్ నాని రౌడీ మూకల దాడిలో మరణించిన సంగతి విదితమే. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మందపాటి శేషగిరిరావు చొరవతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీ కడుపుకోవటం చల్లారదు కానీ మేము అండగా ఉన్నాం, పార్టీ అండగా ఉంది. ఇలాంటి దారుణాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఉపేక్షించదు. మీకు సంబంధించి పార్టీ యంత్రాంగం అంతా ఇక్కడ ఇన్ఛార్జితో సహా జిల్లా నుంచి రాష్ట్రం నుంచి అందుకే వీడియో పంపించారు. మీకు అండగా ఉందని తెలియజేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని, నేను ఇన్ఛార్జ్ వీరేమో ఇక్కడ అందరూ పడతారు అనుకుంటే ఇక్కడ వస్తున్నారు సార్, అందరూ వస్తున్నారు. ఓకే సార్, అందరూ వస్తున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోతానే కాదు, బట్ జగన్ గారు బట్టి నువ్వు టీచర్ విషయం వస్తారు. జగన్ అన్న కూడా వస్తారు, ఇంటికి వస్తారు. లేదు అన్న వస్తారు, జగన్ అన్న వస్తారు, సీఎం గారే వస్తారు. చిన్న వయసులోనే వాడికి పిచ్చి ఎందుకు వచ్చిందో, ఎందుకు బలైపోయాడు ఏం చేస్తాం. మా అమ్మాయి కూడా వాలంటీర్గా చేసిందండి. సాక్షి చెప్పలేదు కాత్మాన్ అయితే సార్ నంబర్ పెట్టాలంటే పని కూడా చేయించుకోవాలి. చంపేసేసి ఇంటి ముందు మీ మూల మీదేనండి ఇంట్లోనే ఉంటున్నారు సార్. తెలిసిన వాళ్ళు కబుర్ చేశారు, మీ బాబు ఇట్లా పడిపోయి ఉన్నాడంటే ఈ మూల మీద దాకా వచ్చాడండి. ఎట్లో అట్లా పెట్టుకుంటా ఆ మూల జరిగింది. ఇక్కడ దాకా మా బజార్లోకి వచ్చాడు, పడిపోయాడు. మేమేమో ఎండగా ఉంటుందని దాదాపు మీరు ఆయన వచ్చి కబుర్ చేస్తే గబకం కిందకి దిగి వచ్చాం. 11 బాబే అప్పుడు టైం అయింది. మెట్రో లేవు దాకా వెళ్తానన్నాడు. చపాతీ తిన్నాడు, కొంచెం అటు ఇటు తిరుగుతానులేమ్మా, స్నానం చేస్తాను, చెమట బాగుంది. తలకు తగలేదండి, లోపల మొత్తం ఫ్లాట్ అయిపోయింది. 2 సార్లు ఎఫెక్ట్ అయిపోయి చపాతీ తిన్నాడండి. వెనక పిడి పెట్టి కొట్టేశాడు. కొట్టేశాడు, నరాలు మొత్తం పగిలిపోయినట్టు. ఇంతలా బండ తీసుకొని ఏదో ముక్కు పచ్చి వాడు ఈ సంవత్సరం కాదే వచ్చే సంవత్సరం తెలుసుకుంటాంటే మనకు వద్దని మేము చెప్పామండి. అమ్మ మనకే అండ ఉండాలి, ఏముంది నేనేం చేస్తున్నాను, నేనేం చేయట్లేదు అన్నాడు. అమ్మాయి కూడా వాలంటీర్గా చేసింది, ఆ పాప కూడా వాలంటీర్గా చేసింది. 3 అన్నదమ్ములు అండి, ఒక్కడే బాగుంది. 23 సంవత్సరాలు పెంచుకున్నాం, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ప్రైవేట్గా చదువుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే సమస్య చెప్పాలి కదండి. వెనకబడిన కులాలం అనే కదా ఎంత దారుణంగా మాయిలం అనే ఒకటి మాయిగా తీసుకొచ్చారు. అన్న మేము కమ్యూనిటీ పట్టుకోగలుగుతారండి. వాళ్ళని ఎన్ని తప్పులు లేవు కదా, మాకెవరు ఆర్థికంగా ఈ నెల 5వ తారీఖున సాయంత్రం సుమారు 10:30 నిమిషాలకు ముల్లమూరి హరిప్రసాద్ అండ్ వైఎస్ఆర్ కార్యకర్తలపై ఇంటి దగ్గరికి వచ్చి టీడీపీ కార్యకర్తలు గుండాలు ఇతను పిలిచి బయటికి తీసుకెళ్లడం జరిగింది. చాలా కక్షపూరితంగా మేము గెలిచేసాము, టీడీపీ వాళ్ళు గెలిచేసాము,
ఇక మమ్మల్ని ఎవరు ఆపేది లేదు అన్నటువంటి యొక్క ధోరణితో ఇతను తీసుకెళ్ళి దారుణంగా అతన్ని హతమార్చడం జరిగింది. అతని మీద చాలా దారుణంగా దాడి చేశారు. ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలా, ఇది ఏ విధంగా జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వం రాగానే బీసీలని కానీ లేదంటే వెనకబడిన కులాల వారిని కానీ ఇలాంటి ప్రక్రియ ఇలా చేయడం అనేది కానీ కొన్ని దళితుల మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం. ఈ కుటుంబంలో మూడు ఫ్యామిలీలు ఉన్నాయి. 3 ఫ్యామిలీ కూడా ఒక్కొక్క కొడుకు అతను. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు న్యాయం చేయమని అడుగుతున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు మనకు మేము రావడం జరిగింది. ఆయన కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం ద్వారా ఇక్కడికి వచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదొక్కటే కాదు, పార్టీ తరఫున మేము వారికి వెన్నుదండుగా ఉండి ఆ పిల్లోడికి ఏదైతే అన్యాయం జరిగిందో అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని పార్టీ తరఫున ఎప్పటికీ వారికి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఆ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని అత్యంత దారుణంగా స్థానిక తెలుగుదేశం నాయకులు కౌంటింగ్ అయిన తర్వాత దాడి చేసి తీసుకుపోయి చంపడాన్ని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి అయితే ప్రజలకు పాలన చేయాలి, కానీ ఇటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి చిన్న కులాలకు సంబంధించినటువంటి పిల్లల్ని ఈ విధంగా దుర్మార్గంగా చంపడం, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం, ఇదేనా నువ్వు నేర్పించినటువంటి సంస్కృతి? ఇదేనా నువ్వు మారిందని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను మారిన కక్ష సాధింపు లేదని మాట్లాడుతూ ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు భారతదేశంలో ఎవరు చేయని విధంగా నాయి బ్రాహ్మణులకు సహాయం చేశాడు. ఈరోజు నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా టీటీడీ బోర్డు మెంబర్ కానీ, ప్రతి షాప్ ఉన్నటువంటి వ్యక్తికి 10,000 రూపాయలు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఈ రాష్ట్రంలో 1100 దేవాలయ పాలక వర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అనేక పదవులు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అండగా ఉండడంతో ఇటువంటి ఈ మన హరిప్రసాద్ లాంటి పిల్లలందరూ కూడా, ఈ యువత అంతా కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి వ్యక్తులు గెలిచిన వెంటనే చిన్న కులాలకు చెందినటువంటి ఎవరు అండలేనటువంటి పిల్లల పైన, కుటుంబాల పైన దాడి చేసి ఈ విధంగా చంపారు. మరి చనిపోయిన తర్వాత కనీసం పోలీసులు, నేను కూడా మాట్లాడడం జరిగింది, అది కుటుంబ తగాదాల వల్ల చనిపోవడం, కొట్టుకోవడం జరిగిందని ఒక దుర్మార్గంగా మాట్లాడి కేసును తప్పుదావ పట్టించాలన్నటువంటి పరిస్థితి చూశారు. ఇప్పటికైనా గౌరవ పోలీసు యంత్రాంగం ఎక్కడైతే మా అబ్బాయిని చంపారో వారి పైనటువంటి కఠిన శిక్ష విధించాలి, చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గము, అదేవిధంగా బీసీ కులాలందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసేటటువంటి దాడుల్ని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తెల్లారే ఆయన మనసులో ఒక పక్క మనుషులు చంపుతా ఉంటే వాళ్ళకి చెందినటువంటి మంత్రులు, నాయకులు, ఇటు అధికారులు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఇతర పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్నీ కూడా తీవ్రంగా ఖండించాలా అని ఈ సందర్భంగా కోరుకుంటూ, మా నాయి బ్రాహ్మణ అబ్బాయిని హరిప్రసాద్ చంపిన కుటుంబానికి నాయి బ్రాహ్మణ సంఘంగా మేమందరంగా కూడా అండగా ఉంటాం. వారిపైన చంపినటువంటి వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో అండతో ఈరోజు మా కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయలు సహాయం చేయడమే కాక ఈ కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా కుటుంబాన్ని సంప్రదించి ఇక్కడికి వచ్చి పరామర్శించి ఇంకా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకత్వం కానీ, స్థానిక నియోజకవర్గ అభ్యర్థి కానీ, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మా నాయి బ్రాహ్మణ కుటుంబానికి అండగా ఉన్నందుకు మీ అందరూ కూడా మేము నాయి బ్రాహ్మణ సంఘం తరఫున ప్రజా మీడియా సాక్షిగా కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో
దుర్మార్గమైన పాలన, ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకమైన విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన చిన్న కుర్రాడు, 23 ఏళ్ల వయసు, అతి కిరాతకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు అతన్ని హరించటం, ప్రాణాన్ని తీయటం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఆ బిడ్డని వెనక్కి తీసుకురాలేకపోయినా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుదన్నుగా ఉంది అని తెలియజేస్తూ ఈ రోజున వారికి కొంత ఆర్థిక సహాయం చేయటం జరిగింది. అంటే దానివలన ఏదో ఆ బాబు ప్రాణం వెనక్కి వస్తుందని కాదు, వారి కుటుంబాన్ని పోషించాల్సిన ఆ కుర్రాడు లేని వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు వారిచ్చిన చెక్కుని వీరికి ఈ రోజున అందజేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే దాడి చేయబడిన కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉంటుంది అని తెలిసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని, ఈ నియోజకవర్గానికి సంబంధించి బలసాని కిరణ్ గారిని, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వారికి ఒక భరోసా కల్పించి పార్టీ వెన్నుదన్నుగా ఉంది అని చెప్పడం కోసం మమ్మల్ని ఈ రోజున పంపించారు. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఈ దాడుల్ని ఎక్కడ జరిగినా మేము వ్యతిరేకిస్తాం. పార్టీ అండగా ఉంటుంది. చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవటానికి మేమంతా ఆ కుటుంబాలకి అండగా ఉండడానికి మాత్రం ఎక్కడ వెనుకాడేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుటుంబాలను పరామర్శించే దిశలో వీరిని కూడా తప్పకుండా పరామర్శిస్తారు. ఇలాంటి దుశ్చర్యల్ని రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి రాక్షస పాలన వచ్చి 10 రోజులు కూడా కాలేదు, ఎన్నికలైన తెల్లారే మొదలుపెట్టారు. ఇళ్ల మీద దాడులు, మనుషుల ప్రాణాలను హరించటం, ఆస్తుల్ని కొల్లగొట్టడం, ఒకటేంటి రకరకాలుగా, అది చిన్న కులాలను. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాలకు అండగా ఉండారు. వీళ్ళని టెర్రరైజ్ చేస్తే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండకుండా బెదిరిపోతారనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు తెగబడతా ఉన్నారు. ఇలాంటి దాడుల్ని మీరు ఎంత చేస్తే అంత ఎక్కువగా